Hi friends, welcome back to my channel. Hi friends, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఆలు టిక్కీ బర్గర్ లో చూద్దాం పదండి. ఫస్ట్ బంగాళదుంపల్ని మెత్తగా ఉడికిచ్చి ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా క్రష్ చేసుకున్నాక మసాలాస్ వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి, కారము, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు అటుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా కసూరి మేతి వేసుకున్నానండి నేను. కసూరి మేతి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత క్లిప్లో చూపిస్తున్న విధంగా టిక్కీలాగా చేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూడండి, అన్ని టిక్కీలు అలా చేసుకున్నాక నెక్స్ట్ మనం ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, చిటికెడు సాల్ట్, మిరియాల పొడి వేసుకొని వాటర్ వేసుకుంటూ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ టిక్కీని ఇలా ఫస్ట్ మైదా మిక్చర్లో డిప్ చేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇదండి, అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదండి, ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి, క్రిస్పీగా రావు. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదండి, బర్గర్కి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ టొమాటో చిల్లీ సాస్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. తర్వాత ఎగ్లెస్ మయోనీస్ అండి, ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇదండి, ఇలా బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన టిక్కీస్ రెడీగా ఉన్నాయి. ఇలా బర్గర్ బన్స్ తీసుకొని మామూలుగా ప్యాన్ మీద జస్ట్ కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి, నేను చేయట్లేదు ఇక్కడ. తర్వాత మనం బర్గర్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా సాస్ అప్లై చేసుకున్నాక టిక్కీ పెట్టుకొని ఒక ఆనియన్, ఒక స్లైస్ ఆఫ్ టొమాటో పెట్టుకొని కొంచెం సాస్ వేసుకొని ఇలా పెట్టేసుకుంటే బర్గర్ రెడీ అండి. మీరు లెటస్ దొరికితే లెటస్ కూడా పెట్టుకోవచ్చండి. సాస్ మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. చాలా టేస్టీగా ఉంటుందండి టిక్కీ, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఇంకో బర్గర్ కూడా అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Thank you friends. Thanks for watching.